ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తున్నాం. అంటే ఒక ఆల్రౌండర్ అనేటువంటి ఒక మనిషిని చాలా రోజుల తర్వాత కంబ్యాక్ చూస్తున్నాం. ఆఫ్టర్ ఐ థింక్ 10-14 years అయింది అనుకుంటా. అవునవును అయింది. హౌ యూ ఫీల్, ఐ మీన్ యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ అన్ యాక్టర్, సెల్ఫ్ మొత్తం అన్ని మీరే చేసుకుంటారు? ఎప్పుడు నాకు కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు నేను న్యూ కమర్ లాగా ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ. లైక్ ఆల్వేస్ యాక్చువల్లీ అందరూ అలాగే ఉంటుంది. ఇది నా మళ్ళీ ఫస్ట్ ఫిలం లాగా ఉంటుంది యాక్చువల్లీ. అన్ని కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త ఇది. ఎస్పెషల్లీ డైరెక్ట్ చేసినప్పుడు మళ్ళీ మనము జీరో అయిపోతాం. మీరు చెప్పారు కదా ఆల్ రౌండర్ అని, అలా రౌండర్ అయిపోతాం. ఓకే, సో యూఐ వాట్ డస్ దట్ మీన్? ఐ మీన్ యూఐ ట్రైలర్ చూశాను నేను. దాన్ని అర్థం చేసుకోవడానికి 2-3 సార్లు చూడాల్సి వచ్చింది నేను ట్రైలర్ని. ఫస్ట్ విజువల్ అర్థం చేసుకోవాల్సి వచ్చింది, దాని తర్వాత స్టోరీని అర్థం చేసుకోవాల్సి వచ్చింది. ఏం చెప్పాలనుకుంటున్నారు యూఐతో మీరు? ఓకే, మీరు యూఐ అని పెట్టిందే అది మీరు చెప్పాలనే, అందుకే అలాంటి ఏమో యూఐ అని చెప్తున్నారు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది ఒక సింబల్తో, ఓకే, తర్వాత అది యూఐ అయింది. తర్వాత సింబల్ చూస్తుంటే మన పవర్ బటన్ ఉంటుంది కదా. ఓ చూడండి, మీ జనరేషన్కి అది చెప్తారు. కొంచెం ఒక 40-50 అయిన తర్వాత అది నామా అంటారు, ఇంకొకరు చెప్తారు. దట్ ఈస్ ద బ్యూటీ అంటారు. యా, యద్భావం తద్భవం, దట్ ఈస్ కరెక్ట్ యాక్చువల్లీ. సో మనకి మూవీ చూసినట్లయితే, అంటే ట్రైలర్ చూసినట్లయితే 2040 ఆబ్వియస్లీ దాంట్లో చెప్పారు. అక్కడికి ఇన్ఫ్లేషన్, కరోనా, గ్లోబల్ వార్మింగ్, అన్ని ఇష్యూస్ ఏవైతే బర్నింగ్ ఉన్నాయో, ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో ఫ్యూచర్కి, అవన్నీ దాంట్లో చూపించారు. అంటే ఇది ఇలా ఉండబోతుందని చెప్పబోతున్నారా, లేకపోతే దాంట్లో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అందులో మూవీలో? లేదు, ఏమనుకున్నానో అది చెప్పాను నేను. బట్ మీరు ఇప్పుడు చెప్తున్నారు ఇదన్నీ ఇది అది అని, మీరు అది డీకోడ్ చేసి అని చెప్తున్నారు యాక్చువల్లీ. దట్ ఈస్ ఎవ్రీబడి నోస్ యాక్చువల్లీ. మీతో ఏముందో అదే నేను ట్రై చేశాను అని, కొంచెం ఎగ్జాగరేటెడ్ వేలో ట్రై చేశాను, కామికల్ వే. ఏలో ఉపేంద్రలో ఫీలింగ్స్ ఎగ్జాగరేట్ చేసి చూపిస్తూ ఉంటారు. అవును, లేదంటే మీరు ఇలా ఉండేవాళ్ళు అలా చూడాలంటే కొంచెం నిజంగానే అది అలాగే చూపించారు మీరు. ఇలా ఉండేవాళ్ళు ఇలా చూసారు. అండ్ సాంగ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే కొంచెం అవుట్ స్పోకెన్ అండ్ బోల్డ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. సో అండ్ ట్రాల్ సాంగ్ కూడా అండ్ అవుట్ స్పోకెన్ ఉన్నాయి, బోల్డ్ వర్డ్స్. మూసుకొని దొబ్బే కైండ్ ఆఫ్ ఒక వర్డ్ కూడా ఉంది అందులో. అంటే ప్రజల్లోకి వెళ్ళాలని మళ్ళీ ఒకసారి ఉపేంద్రని, ఉపేంద్ర దాంట్లో కూడా అలాగే ఉంటుంది. లేదు, కొన్ని విషయము మీరు ఇప్పుడు చూడండి, ఆర్ట్ అనేది ఎగ్జాగరేషన్ అకార్డింగ్ టు మీ. మీరు నార్మల్గా ఒక ఫోటో తీస్తే అది ఒక ఫోటో అవుతుంది, అంతే కదా. అని ఆర్టిస్ట్గా చెప్పాలంటే కొంచెం కలర్స్ ఏమో చేంజ్ చేస్తారు, కొంచెం ఏమో క్రియేట్ చేస్తారు. ఆర్ట్ అనేది మీ ఇమాజినేషన్, అంతే కదా. సో అది ఎప్పుడూ అందరూ చేస్తారు. అది అదేం నాదేమో ఇది గొప్పతనం కాదు. అది అందరూ ఎగ్జాగరేషన్ చేస్తారు, అప్పుడే అది మీకు ఇదయ్యేది. ఒక ఫుడ్, నార్మల్గా ఫుడ్ తినాలంటే మీరు డైరెక్ట్గా క్యారెట్ తింటే బాగుంటుంది. క్యారెట్ని కట్ చేసి అదేమో చేసి సలాడ్ చేసి, హల్వా చేసి, అలా చేసి, ఇట్ ఈస్ ఆల్